మందమర్రి మున్సిపాలిటీలోని వార్డులలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అధికారుల వద్ద నుండి గతంలో జరిగిన అభివృద్ధి వివరాలను సేకరించి పట్టణంలోని వార్డులను మరింత అభివృద్ధి చేసేందుకు నిధులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ మందమరిలో ఇంతకుముందు సరిగా నిధులు కేటాయించక చాలా చోట్ల కూడా డ్రైన్స్ రోడ్స్ సమస్యలు. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినారు, సార్ మీరు ఇంతకుముందు మీ ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి 2,21,00,000 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్ కట్టడానికి ఒక మెయిన్ డ్రైన్ కడితే ఈ సైడ్ ఉన్న ఎక్కడైతే బ్యాక్ డ్రైన్స్ పోతుందో ఆ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్స్ పూర్తిగా ఇప్పుడు తొందరగానే పని స్టార్ట్ అవుతుంది. టెండర్స్ పిలిచినారు, ఆ పని పూర్తిగా అయిపోతుందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే దీపక్ నగర్ కాలనీలో అక్కడ చాలా ఘోరంగా ఉంది రోడ్డు, ఇంతకుముందు కూడా ఏమి నిధులు కేటాయించలేదు, వారికి కూడా అక్కడ కొన్ని నిధులు కేటాయించి దాంతోపాటు ఊరు మందమరిలో కూడా సైడ్ డ్రైన్స్ అసలే లేవు. అక్కడ డ్రైనేజ్ సిస్టమే లేదు. ఊరంతా రెయిన్ వాటర్తో మురికిగా అవడం వల్ల అక్కడ కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నాము. మందమరిలో అమృత్ స్కీమ్ కింద 31 కోట్ల రూపాయలు మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం శాంక్షన్ అయింది. ఆ కాంట్రాక్టర్కి కూడా షార్ట్లీ అగ్రిమెంట్ అయిపోయింది. ఆ పని కూడా పూర్తిగా అయినప్పుడు ఇక్కడ మందమరిలో మంచినీటి కరువు ఉండదు. నాకు తెలుసు మంచిగా 30 సంవత్సరాల క్రితం మందమరి ప్రాంతంలో నీళ్లు లేకుంటే అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్స్ పెట్టి ఇక్కడ నీళ్లు సరఫరా చేయడం జరిగింది. తర్వాత కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ముల్కాల నుంచి ఇక్కడ వరకు ఒక పైప్ లైన్ వేయించి మంచినీటి సరఫరా మందమరిలో చేయించడానికి ఆ రోజులలో వేయించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో
రోడ్స్ అయినా కానీ డ్రైన్స్ అయినా కానీ మంచినీటి కరువు టాప్ ప్రయారిటీగా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇంతకుముందు ఎస్డిఎఫ్లో చాలామంది మైనారిటీస్కి కొన్ని నిధులు కేటాయించమన్నాను. వార్డులలో కూడా అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డులో 5 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా పనులు ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అది కూడా పూర్తిగా తొందర చేయాలని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్లో చేయడం జరిగింది. మేజర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నదో అది మళ్ళొకసారి వచ్చే 15 రోజులలో డిస్కస్ చేసి ఇంకా ఏమైనా నిధులు అవసరం ఉంటే అవి కూడా ఇచ్చి మందమరిని మంచిగా అభివృద్ధి పాటలు తీసుకువెళ్తాం.